యేసుక్రీస్తు మనస్సు ఎట్లాంటిదంటే తన ప్రాణమును అర్పించి నిన్ను విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన మనసు అర్థం చేసుకుందాం మనము. ఆయన మనసు ఎట్లాంటిదంటే ఆయన గురించి కాదు కదా. ఎవరి గురించి అంట? నీ గురించి తప్పిస్తుంది ఆయన మనసు. ఆయన గురించి కాదు, నీ గురించి ఆయన మనస్సు ఆవేదన కలిగి ఉన్నది. ఆయన గురించి కాదు, ఆయన పెళ్లి చేసుకోవాలని, లేదా పిల్లల్ని కనాలని, లేదా ఒక పెద్ద సంఘాన్ని నిర్మించుకోవాలని, లేదా ఆ రాజ్యాన్ని ఏలాలని ఆయన రాలేదు. దేవుని చిత్తము నెరవేరాలని, తండ్రి చిత్తం నెరవేరాలి. తండ్రి చిత్తం నెరవేరాలి అంటే ఈరోజు మరి యేసుక్రీస్తు మరి ఏమి కలిగి ఉన్నాడంటే దేవుని మనస్సు, అంటే తండ్రి మనస్సు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మనస్సు ద్వారా ఆయన ఈ లోకానికి తన్ను తాను అర్పించుకోవడానికి వచ్చాడు. తన మనస్సు లాంటి మనస్సు ఈ లోకములో ఎవరికీ లేదండి. నిజమైన దేవుని ప్రేమ, నిజమైన దేవుని మనస్సు మనం పొందుకోవాలంట. ఆయన వలె మన హృదయము, మన మనస్సు రూపాంతరము చెందాలని మరి ఇక్కడ కోరుకుంటున్నాడు. క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. అంటే వాక్యము వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సులో ఉన్నటువంటి బాధను తీసివేసి మీలో ధైర్యాన్ని పుట్టిస్తాడు. మీ హృదయములోనికి ఆయన ధైర్యాన్ని కుమ్మరించి మన హృదయాన్ని బలపరుస్తాడు. మన మనస్సుకు నెమ్మదిని ఇస్తాడు, మన మనస్సుకు శాంతిని ఇస్తాడు, సమాధానముని ఇస్తాడు, మనలను శాంతింపచేస్తాడు. హల్లెలూయా.